పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్మ అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేను త్యాగం చేశాను, నా మూలంగానే పవన్ కళ్యాణ్ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆవిర్భావ సభలో నేనే అన్నీ చేశానంటే వాళ్ల కర్మ అని ప్రసంగించిన తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా నాగబాబు పర్యటనలో సైతం ఈ విభేదాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా జై వర్మ అంటూ నాగబాబు పర్యటనలో నినాదించడంతో కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొత్తానికి పిఠాపురంలో జనసేన శ్రేణులు వర్మ అనుచరుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్మ అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేను త్యాగం చేశాను, నా మూలంగానే పవన్ కళ్యాణ్ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆవిర్భావ సభలో నేనే అన్నీ చేశానంటే వాళ్ల కర్మ అని ప్రసంగించిన తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా నాగబాబు పర్యటనలో సైతం ఈ విభేదాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా జై వర్మ అంటూ నాగబాబు పర్యటనలో నినాదించడంతో కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొత్తానికి పిఠాపురంలో జనసేన శ్రేణులు వర్మ అనుచరుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. రైట్, ఇక ఇటు పిఠాపురంలో అయితే జనసేన శ్రేణులు మరియు వర్మ అనుచరుల మధ్య అయితే కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? సరే, కూటమిని నేను నెగ్గించాను పవన్ కళ్యాణ్ అంటుంటే పవన్ కళ్యాణ్ నేను నెగ్గించినట్టు పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ ఈ మధ్యకాలంలో వాదోపాదాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది ముదిరి పాకాన్ని పడింది. జనసేన ఏదైతే ఆవిర్భావ సభ ఉందో ఆ సభలో ఈ వర్మ గత కొద్ది కాలంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులను ఉద్దేశించి ఆ సమయ సందర్భంగా సందర్భ సహిత వ్యాఖ్య అంటారు. ఆ నేపథ్యంలో నాగబాబు మార్చేశారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ ని నెగ్గించేవారిని ఎవరన్నా భ్రమపడుతుంటే అది వారి కర్మ అన్నారు. దాంతో వర్మ అనుచరులు మా నాయకుడిని మా నాగబాబు అన్నాడంటూ పెద్ద ఎత్తున దూషించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే నాగబాబుకి ఎమ్మెల్సీ రావడం, ఆయన బాధ్యతలు స్వీకరించడం, తొలిసారిగా పిఠాపురం కూడా ఆయన ఈ రోజు నిన్న రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన సమయంలో నాగబాబు ఉన్నంత సేపు కూడా వర్మ అనుచరులంతా జై వర్మ అంటున్నారు. యాక్చువల్ గా వర్మ ఉన్నది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నినాదం ఎక్కడ వినబట్టలేదు. కేవలం జై వర్మ అంటూ ఈ నాగబాబు ఎక్కడైతే పలు అభివృద్ధి పనులు చేస్తారో అక్కడ నినాదాలు చేస్తారు. నిన్న ఒకసారి ఇష్యూ అయింది. ఈ రోజు ఉదయం కూడా కుమారపురంలో ఆయన ఒక రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ నేపథ్యంలో జై వర్మ అంటూ వారి నినాదాలు మొదలుపెట్టారు. ఇదే సందర్భంలో జనసేన కార్యకర్తలు కూడా జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ ఇరువురి మధ్య వాగ్వివాదం కొంత చోటు చేసుకుంది. ఉద్రిక్త నెలకొని పరిస్థితులు కూడా తలెత్తాయి. పోలీసులు చాకచక్యంగా రావడం ఇద్దరు వెలుగొట్టారు. కానీ అసలు విషయం చూసుకుంటే కనుక వర్మ అభిమానులు నాగబాబుని ఖచ్చితంగా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. నాగబాబు ఎక్కడ పర్యటన చేస్తే నాగబాబు ఎక్కడ ఉంటే అక్కడ జై వర్మ అంటున్నారు అని ఆయన రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇది కూటమి మధ్య ఒక అసంతృప్తులు బయలుదేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు దీన్ని ఏ విధంగా సర్దుమణిస్తాయని మనం వేచి చూడాలి. షాహని, మరి అలాగే ఇటు నాగబాబు చేసిన కామెంట్స్ అలాగే వర్మ చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు? అదే, ఈ రెండు పార్టీల మధ్య ముందు సఖ్యత ఉండాలి. మూల పవన్ కళ్యాణ్ ఏమో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఖచ్చితంగా అధికారంలో కొనసాగాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, దానికి 15 సంవత్సరాల పాటు నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది, ఎవరు ఎన్ని విభేదాలు తలపెట్టినా సరే నేను కూటమి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తారు. అయితే అదే పార్టీకి సంబంధించినటువంటి వర్మ నేను త్యాగం చేశాను, సీటు త్యాగం చేసిన మూలంగానే పవన్ కళ్యాణ్ నెగ్గారని వర్మ పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇక్కడ ఒక జన సైనికులు ఒకటే అంటున్నారు, వర్మ పిఠాపురంలో త్యాగం చేస్తే 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది, కేవలం 21 నియోజకవర్గాల్లో చేసింది. అయితే 154 స్థానాల్లో జనసేన పార్టీ త్యాగం చేసింది. దీని గురించి ఎవరు చెప్తారంటూ వీరు ఎదురు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇలా వాదోపాతం జరిగితే ప్రశ్న అయితే కనుక అయితే వర్మ లేకపోతే వర్మ అనుచరులు ఈ మధ్య కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వర్మ ఎక్స్ప్రెసివ్ గా చేసినటువంటి ఒక పోస్ట్ కూడా ఉంది.
గెలిచి నేను నిజంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారికే ఆ సత్తా తెలుస్తుంది అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్మని కేకేసి మందలించినట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇటువంటి అనాలోచిత వ్యాఖ్యలు చేశారంటే మేము చర్యలు ఉంటాయని చెప్పేటప్పుడు అప్పటి నుంచి వర్మ స్టాండ్ మార్చారు. జై తెలుగుదేశం అన్న విషయం మాట్లాడకుండా కేవలం ఆయన కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే దేవుళ్ళు అంటూ పసుపు రంగు పోస్టర్లు పెట్టుకుంటున్నారు తప్ప ఇటు చంద్రబాబు గానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబల్ ఏదైతే ఇల్లు కొడవలి ఉంటుందో దాన్ని ఎక్కడ ఉపయోగించకుండా ఆయన డిఫరెంట్ స్టైల్లో ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆయన పార్టీలో ఉంటారా, వేరే పార్టీకి వెళ్తారా, లేకపోతే ఈ పార్టీలోనే ఆయనకి అసంతృప్తిని చక్కదిద్దుతారంటే మనం వేచి చూడాలి. ఏది ఏమైనా సరే కూటమిలో ఈ విధంగా ఉండడం అంటే ఇంతవరకు ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు సారని. రైట్. అలాగే మరి వర్మ అభిమానులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? వర్మ అభిమానులు ముందు నుంచి ఒకటే ధోరణి. వర్మ ఇప్పటిదాకా 3 సార్లు పిఠాపురంలో పోటీ చేయడం జరిగింది. 2 సార్లు టీడీపీ గుర్తు మీద, ఒకసారి ఇండిపెండెంట్ గా. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేసినప్పుడు ఆయన ఓటమి చెందడం జరిగింది. రెండోసారి ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్పి సానుభూతి పవనాలు గట్టిగా రావడంతో ఆయన పోటీ చేశారు. నేను తర్వాత మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయారు. టికెట్ ఇవ్వని 2 సార్లు కూడా వర్మ అనుచరులు కావచ్చు వారి అంతా కూడా తెలుగుదేశం పార్టీని దూషించడం, అలాగే నినాదాలు చేయడం, పార్టీ జెండాలు కూడా తగలబెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే ఇప్పుడు పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే అది వర్మ వైపు నుంచి వర్మ అనుచరులు చేస్తాం అంటే ఇక్కడ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. వర్మ కనబడకుండా అనుచరులు మాత్రం ఈ విధంగా ఈ వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే నిరసనలు కావచ్చు చేస్తున్నారు. వర్మ నాకు సంబంధం లేని తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే కనుక ఇది కూటమి మధ్య ఒక రకంగా కంట్లో నంచుగానే ఉందని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ దత్తు.